వివేకానంద నగర్ డివిజన్ జగద్గిరి గుట్టాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ షేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు జగదీశ్వర్ గౌడ్, హనుమంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి భూపతి రెడ్డి ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశానికి ఎన్నో సేవలు చేసింది. ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన సందర్భంగా 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు చేరే విధంగా కార్యకర్తలు అందరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘునందన్ రెడ్డి, మహిపాల్ యాదవ్, గొట్టిముక్కల వెంకట్రావు, నాగమణి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ప్రజల మనిషి మన హైదరాబాద్ అంటే పీజనార్దన్ రెడ్డి, పీజనార్దన్ అంటే హైదరాబాదు అనే నాయకుని యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఒక ఉక్కు మహిళ భారతదేశానికి, ప్రపంచానికి దిశ దశ నేర్పినటువంటి నాయకురాలు మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహావిష్కరణ ఈరోజు ఈ యొక్క షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మిత్రుడు జగదీష్ గౌడ్ గారు, మరి అదేవిధంగా షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి కుత్బుల్లాపూర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఈ విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి ఇంతకుముందు ఏదైతే ఒక లారీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మరి అప్పట్లో మేమందరం కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ ఇన్వాల్వ్ చేసి మరి ఆ యజమాని దగ్గర ఏదైతే ఉందో మరి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా కొంతమంది కూడా మేమందరం కూడా మరి ఏదైతే డబ్బులు సమకూర్చుకొని ఒక మంచి విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి అనుకున్నాం. యాక్చువల్లీ మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే రావాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే వారు ఎల్లుండి దావోస్ వెళ్తున్నారు కాబట్టి వారు బిజీ షెడ్యూల్ ఉన్న వల్ల రాలేకపోయారు. కాబట్టి భవిష్యత్తులో మరి ఇక్కడ ఈ హైదరాబాద్ నగరంలో మరి జనార్దన్ రెడ్డి గారు చూపించినటువంటి బాటలో మేమందరం కూడా జగదీశ్వర్ గౌడ్ గారు కానీ మేము కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చూపినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భంలో మరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. మరి ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే 6 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు అమలుపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అమలుపరుస్తున్న సందర్భంలో మరి ఈరోజు నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా అతి తొందరలోనే ఈ యొక్క 6 గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ చేవెళ్ళ పార్లమెంట్ కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేమందరం కూడా కంకణబద్దులై ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బూత్ స్థాయిలో పనిచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరిగింది. పీజీఆర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణుల సమక్షంలో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ఆవిష్కరించడం జరిగింది. స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా సుదీర్ఘకాలంగా సేవలు అందించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన, ఒక మహిళా ప్రధానమంత్రి, ఒక ఐరన్ లేడీగా కీర్తించబడి మరి ఎన్నో సంస్కరణల ద్వారా నేటికి వారి యొక్క సంస్కరణల ఫలితంతో ఈరోజు ఇప్పటికి కూడా మనము మన ప్రెజెంట్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాము, ఇందిరమ్మ పాలన తీసుకొస్తామని చెప్పేసి కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మహనీయురాలు ఒక విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఇది ఎంతో గొప్ప విషయం. ఇది సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తి. వారి యొక్క ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాం.